ఐర్లాండ్ తరపున 35 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు, 53 టీ20లు ఆడిన భారత సంతతి ఆల్రౌండ్ క్రికెటర్ సిమీ సింగ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్రమైన కాలేయ సమస్యతో బాధపడుతున్న అతడు ప్రస్తుతం గురుగ్రామ్ ఆసుపత్రిలో ఐసీయూలో చేరి కాలేయ మార్పిడి కోసం క్రికెటర్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. 5-6 నెలల క్రితం సిమీ సింగ్ ఐర్లాండ్లోని డబ్లిన్లో ఉన్న సమయంలో విచిత్రమైన జ్వరం వచ్చిందని, మళ్లీ వస్తూనే ఉందని, అనుమానం వచ్చి వైద్య పరీక్షలు చేయించినా అక్కడేమీ తేలలేదని బంధువులు తెలిపారు. జూలై ప్రారంభంలో చండీగఢ్లో టీబీ చికిత్స అందించినా కానీ ఆ తర్వాత టీబీ లేదని నిర్ధారణ అయిందని తెలిపారు. ఆగస్టు చివరి వారంలో సిమీని పీజీఐకి తీసుకువెళ్లినా ఒక పక్క అతడి ఆరోగ్యం క్షీణిస్తూనే ఉందన్నారు. అప్పటికిగాను సిమీ తీవ్రమైన కాలేయ వైఫల్య సమస్యకు గురైనట్లు అక్కడి వైద్యులు గుర్తించారని అతడి బంధువులు వాపోయారు. గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్కు తీసుకెళ్లాలని వైద్యులు సలహా ఇవ్వగా సిమీ సింగ్ కోమాలోకి వెళ్లే అవకాశం ఉండడంతో వెంటనే 2 రోజుల క్రితం ఆసుపత్రికి తరలించామన్నారు. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో మెరుగైన వైద్యం కోసమే అతన్ని ఇండియాకి తీసుకొచ్చామని వెల్లడించారు. సిమీ సింగ్ ప్రస్తుతం కాలేయ మార్పిడి చికిత్స కోసం వేచి చూస్తున్నాడని, అతడి భార్య అగన్దీప్ కౌర్ తన కాలేయంలో ఒక భాగాన్ని దానం చేయడానికి అంగీకరించిందని ఆయన వివరించారు. సిమీ సింగ్ పంజాబ్లోని మొహాలీలో జన్మించాడు. అండర్-14, అండర్-17 స్థాయి క్రికెట్ను పంజాబ్ తరపున ఆడాడు. అయితే ఆ తర్వాత అండర్-19 స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో హోటల్ మేనేజ్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాలని భావించాడు. అందుకు సంబంధించిన అధ్యయనం చేసేందుకు అతడు ఐర్లాండ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక అతడి దృష్టి మళ్లీ క్రికెట్ మీదకే లాగింది. 2006లో డబ్లిన్లో మలాహిడే క్రికెట్ క్లబ్లో చేరాడు. ఐర్లాండ్ జాతీయ జట్టుకు ఎంపికై అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. సిమీ సింగ్ మొత్తం 39 వన్డే వికెట్లు, టీ20లో 44 వికెట్లు తీశాడు. ఐర్లాండ్ తరపున ఆడి మంచి పేరు తెచ్చుకున్న క్రికెటర్లలో ఒకడిగా సిమీ సింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021లో దక్షిణాఫ్రికాపై వన్డే సెంచరీ కూడా సాధించాడు. అలాంటి టాలెంటెడ్ క్రికెటర్ ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉండటం చూసి ఇరు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిమీ సింగ్ కోలుకొని మళ్లీ క్రికెట్కి తన సేవలందించాలని కోరుకుంటున్నారు.